ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌కి 80 సెంటీమీటర్స్ లైనింగ్ అయితే సరిపోతుందనమాట. నేను హ్యాండ్స్‌కయితే లైనింగ్ వేయట్లేదు. ఇప్పుడు ఫుల్ లెంత్ బ్లౌజ్ కోసం నేను 14 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాననమాట. ఇదే విధంగా అటు సైడ్ కూడా 14 ఇంచెస్‌కి ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసాననమాట. ఇలా డ్రా చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి ఫుల్ షోల్డర్ కోసం నేనైతే 5.5 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాననమాట. ఆర్మ్ డౌన్ కోసం ఇక్కడ ఇలా పెట్టేసి 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు నేను నెక్ కోసం 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడి నుంచి ఇప్పుడు నెక్ డీప్ కోసం నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 6 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకున్నాను. కింద నెక్ విడ్త్ కోసం 4 తీసుకుంటున్నాను. ఈ విధంగా అన్నమాట. 4 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసేసుకొని, ఈ విధంగా ఏంటంటే మనం బాక్స్ అనేది క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇది మీ ఇష్టం. మీరు కావాలనుకుంటే 3 గూడా తీసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఇక్కడను అటు సైడ్ ఈ విధంగా బాక్స్ అయితే క్లోజ్ చేస్తున్నా. దీంట్లో మీకు కావాల్సిన నెక్ అయితే మీరు డ్రా చేసుకోవచ్చనమాట. ఈ విధంగా షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా కిందకి గీస్తున్నాననమాట. ఇలా ఇక్కడి నుంచి గీసిన తరువాత చెస్ట్ ఉంది కదా! దాని కోసం నేనైతే 8.5 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను. 2 ఇంచెస్‌కి ఎక్స్‌ట్రా ఒక మార్క్ అయితే చేసేసాననమాట ఖర్చు కోసం. మీది చెస్ట్ ఎంతైతే ఉంటుందో దాన్ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కదా! దీని కోసం నేనైతే 9 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఈ విధంగా అయితే చేసేస్తున్నాను. ఓకేనా? 9 ఇంచెస్‌కి మార్క్ చేసిన తరువాత ఎటువైపైతే మార్క్ చేశానో అక్కడి నుంచి 4 ఇంచెస్‌కి ఈ విధంగా అడ్డంగా ఒక మార్క్ అయితే చేసేసాననమాట. ఇలా మార్క్ చేసి ఈ మార్క్‌ని, ఆ మార్క్‌ని కలుపుతూ ఒక ప్లస్ అయితే గీసేసాను. ఇదేంటంటే ప్రిన్సెస్ కట్ కోసం. కింద కో కిందేంటంటే పైన 4 తీసుకున్నా, కిందయితే 3 తీసుకుంటున్నాననమాట. 3 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశా. కట్ చేసుకోవడం కోసం 2 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసేసాను. ఓకేనా? ఈ విధంగా 2 మార్క్స్ అయితే చేసేసాను. ఇప్పుడు ఈ మార్క్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద మార్క్ చేశాను కదా! 2 ఇంచెస్ దగ్గర ఇక్కడి నుంచి టేప్ ఇలా పెట్టేసి 1.5 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడేంటంటే ప్రిన్సెస్ కట్ కోసం ఈ విధంగా ఒక కర్వ్ అనేది ఇచ్చుకోవాలనమాట. ఓకేనా? ఈ విధంగా కర్వ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టాము. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడి నుంచి మీకు కింద వెస్ట్ ఎంతైతే ఉంటుందో అంతనమాట మార్క్ చేసుకోవాలి. నేనైతే 7 ఇంచెస్‌కి ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసేసాననమాట. 28 వస్తుంది. సో, 7 ఇంచెస్‌కి మార్క్ చేశాను. ఈ విధంగా మార్క్ చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఖర్చు కాదు. అది డాట్స్ కోసం 1 ఇంచ్, 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఖర్చు కోసం ఈ విధంగా అయితే పెట్టేసాననమాట. ఇలా పెట్టేసి మొత్తం 3 ఇంచెస్‌కి మార్క్ చేశా. ఈ విధంగా మధ్యలో ఒకటేమో మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసి ఈ మార్క్స్‌ని, ఆ మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా గీసేసాననమాట. ఆర్మ్ షేప్ దగ్గర 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేశాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ విధంగా టేప్ పెట్టేసి 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాననమాట. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడేంటంటే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఈ విధంగా ఇంకొక మార్క్ అయితే చేసేసాను. ఇలా మార్క్ చేసి ఈ మార్క్స్ అన్నిటిని కలుపుతూ ఈ విధంగా ఒక రౌండ్ అయితే గీస్తున్నాను. నేను పెట్టే హ్యాండ్స్ ఏంటంటే బుట్ట హ్యాండ్స్ కాబట్టి ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఓకేనా? ఇలా మార్క్ చేసుకుంటే ముడతలు రాకుండా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకుంటున్నాననమాట. 16 రావాలి. 8 అయితే వచ్చేసింది కరెక్ట్‌గా. ఇప్పుడేంటంటే నెక్ అయితే ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోవాలి. మీకు నచ్చిన నెక్ మీరైతే డ్రా చేసుకోండి. ఈ విధంగా పైకైతే కలిపేస్తున్నాననమాట. ఓకేనా? ఈ విధంగా కలిపేసి ఇప్పుడేంటంటే కట్ చేసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా నేను ఎక్స్‌ట్రాస్ అన్నిటిని కట్ చేసేసాననమాట ఇలా. ఈ విధంగా ప్రిన్సెస్ కట్‌ని మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఒకసారి ఓపెన్ చేసేసి ఈ విధంగా అయితే మీకు చూపిస్తున్నాననమాట. ఇవైతే పక్క పార్ట్స్ ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి ఇప్పుడేంటంటే బ్యాక్ పార్ట్ అనమాట. నేను విడివిడిగా కట్ చేసుకుంటున్నా కదా! బ్యాక్ పార్ట్ కోసం కూడా సేమ్ అనమాట. 14 ఇంచెస్‌కి మనం ఈ విధంగా ఒక మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఫుల్ షోల్డర్ ఏమో 5.5 ఇంచెస్‌కి ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఆర్మ్ డౌన్ కోసం ఈ విధంగా 6 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఇలా. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా
ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలనమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత పైన కూడా ఇదే విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ ఎలాగో ఇది కూడా ఇంతే తీసుకున్నా. ఈ విధంగా 3 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి నెక్ డీప్ కోసం నేనైతే 10 తీసుకుంటున్నా. ఓకేనా? మీకిష్టమైన నెక్ మీరు పెట్టుకోవచ్చు. నెక్ డీప్ కూడా. నేను 10 ఇంచెస్‌కి ఈ విధంగా అయితే ఒక మార్క్ అయితే చేసేసాననమాట. కింద విడ్త్ కోసం 4 తీసుకున్నాను. ఈ విధంగా ఏంటంటే, మనం బాక్స్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి ఇలా. ఓకేనా? బాక్స్ అనేది ఈ విధంగా నేను క్లోజ్ అయితే చేసేసాననమాట. ఇప్పుడు మీకిష్టమైన నెక్ మీరైతే డ్రా చేసేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర ఈ విధంగా చిన్నగా గీసేసాను. ఇప్పుడు నేనైతే ఇక్కడి నుంచి చెస్ట్ కోసం ఇది ఫ్రంట్ పార్ట్ ఎలాగో ఇది కూడా సేమ్ అనమాట. 8.5 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను. 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇంకొక మార్క్ అయితే చేసేసాననమాట. ఇక్కడి నుంచి వెస్ట్ కోసం 7 ఇంచెస్‌కి ఈ విధంగా అయితే ఒక మార్క్ చేసుకోవాలి. మీది ఎంతైతే ఉంటుందో అంత 4 పార్ట్స్‌గా డివైడ్ చేసి మార్క్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడి నుంచి మనం బ్యాక్ అయితే డాట్స్ పెడతాం గదా! దానికోసం ఒక 1 ఇంచు, ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవాలనమాట. ఓకేనా? ఇలా మార్క్ చేసుకొని ఆ మార్క్స్‌ని, ఈ మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను డ్రా చేసేసాను. ఆర్మ్ షేప్ కోసం ఈ విధంగా 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేశాననమాట. మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర 3 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే కలిపేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఫ్రంట్ అంత గీయవసరం లేదు. బ్యాక్ పార్టే కదా! ఈ విధంగా గీసేసుకోవచ్చు. ఇప్పుడు గీసేసుకొని నేనైతే బ్యాక్ సైడ్ ఒక నెక్ అయితే గీసుకుంటున్నాననమాట. దీనికోసం నేనేంటంటే పైనేమో హుక్స్ పెడుతున్నాను. మిడిల్‌లో థ్రెడ్స్ ఒస్తాయి. కింద మళ్ళీ బ్యాక్ ఓపెన్ కాబట్టి మళ్ళీ హుక్స్‌లొస్తాయనమాట. దానికోసం నేను ఈ విధంగా అయితే నెక్ అయితే పెడుతున్నాననమాట. ఎప్పుడు ఒకేలా ఎందుకులే అని చెప్పి ఈ విధంగా అయితే పెట్టేసాను. ఇప్పుడు ఎక్స్‌ట్రాస్ అయితే కట్ చేసేసుకోవాలనమాట. ఈ విధంగా నేను నెక్స్ అనేది కట్ చేసేసాను. ఓకేనా? ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. చూడండి లుక్ అయితే ఇదనమాట. ఇప్పుడేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా తీసేసుకొని పెట్టేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్నాననమాట. కట్ చేసుకొని ఫస్ట్ ఏంటంటే మనం నెక్ మాత్రమే స్టిచ్ చేయాలనమాట. ఈ విధంగా అన్ని సైడ్స్ నెక్ మాత్రమే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ పక్కనున్న పార్ట్స్ కూడా అంతే అనమాట. చుట్టూరా ఇవేంటంటే ప్రిన్సెస్ కట్ పార్ట్స్ ఉన్నాయి కదా! అవి చుట్టూరా స్టిచ్ చేసేసుకోవాలనమాట. నేనది చూపియట్లేదు కాబట్టి చెప్తున్నా. ఈ విధంగా ఏంటంటే నేను చుట్టూరా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు స్టిచ్ చేసి నెక్‌తో ఎక్స్‌ట్రాస్ ఉంటాయి కదా! వాటిని కట్ చేసేస్తున్నాననమాట. ఈ విధంగా నేనైతే కట్ చేసేసాను. ఇలా కట్ చేసి ఇప్పుడేంటంటే నెక్ చుట్టూరా చిన్న చిన్నగా కట్స్ అనేది మనం పెట్టుకోవాలనమాట. ఏంటంటే నెక్కు తిరగాలి కదా! దానికోసం ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి ఈ విధంగా చిన్న చిన్నగా కట్స్ అనేది నేనైతే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మనం కట్స్ అనేది పెట్టుకున్న తరువాత దీన్నేంటంటే నేను రివర్స్ చేస్తున్నాననమాట. ఈ విధంగా నేనైతే బ్యాక్ పార్ట్‌ని రివర్స్ చేస్తున్నాను. ఇలా రివర్స్ చేసి ఈ పైన ఈ సెకండ్ ఇంకో పార్ట్ ఉంది గదా! ఫ్రంట్ పార్ట్‌ని గూడా అదే విధంగా నేనైతే రివర్స్ చేసేస్తున్నాననమాట. ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా 2 రివర్స్ చేసేసి ఈ పార్ట్స్‌కేంటంటే పైన మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేనదైతే చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఎలా వేస్తున్నానని చూపిస్తా. ఈ విధంగా నేనైతే బ్యాక్ పార్ట్ ఈ విధంగా పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను నెక్ పైన. నేను ఎలాంటి కేన్వాస్ పేపర్ అయితే యూజ్ చేయలేదనమాట. ఈ విధంగా నేను నెక్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇదే విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ కూడా పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకే కదా! ఈ విధంగా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్స్ ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడేంటంటే నేనిప్పుడు దీన్ని రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేసిన తర్వాత ఈ లైనింగ్‌తో సమానంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా షోల్డర్ దగ్గర నుంచి ఎండింగ్ వరకనమాట. స్టిచ్ వేసేసి, ఇప్పుడు నేనేంటంటే లైనింగ్‌తో సమానంగా కటింగ్ అనేది చేసేస్తున్నాననమాట. ఇది సింపుల్ స్టిచ్చే కాబట్టి నేనిదైతే చూపియట్లేదు. ఈ విధంగా లైనింగ్‌తో సమానంగా ఎక్స్‌ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి. ఓకే గదా! ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను. ఇప్పుడేంటంటే బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం నేనైతే టేప్ కిందకి పెట్టా కాబట్టి కనిపియట్లేదు గానీ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను డాట్స్‌కి ఈ విధంగా. 4 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకోవాలనమాట. షోల్డర్‌కి మిడిల్‌లో పెట్టేసి ఈ విధంగా 4 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇటు సైడ్ గూడా అంతే అనమాట. 4 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ షోల్డర్స్ ఉంది గదా! ఈ విధంగా పట్టేసుకొని, ఈ విధంగా షోల్డర్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి, ఇక్కడేంటంటే మనం ఒక డాట్స్ అనేది వేసుకోవాలనమాట. ఇప్పుడు నేనైతే డాట్స్ అనేది చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసి కింద ఈ విధంగా పెట్టేసి, నేనైతే ఒక డాట్ అనేది వేసేస్తున్నాననమాట ఇలా.
ఈ విధంగా ఒక డాట్ అనేది వేసేసుకోవాలి. చివర కొంచెం ఎక్కువగా స్టిచ్ వేసుకోండి. ఏంటంటే దగ్గరగా స్టిచ్ వేసి కట్ చేస్తే లుక్ ఫినిషింగ్ బాగోదనమాట. ఈ విధంగా దూరంగా పెట్టి కటింగ్ అనేది నేను చేసేస్తున్నాననమాట. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం డాట్ అనేది వేసుకోవాలనమాట. నేనది కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా షోల్డర్ పెట్టేసి ఒక ఫోల్డ్ చేసి మనం ఎంతైతే డాట్ పొడవు పెట్టుకున్నానో అంత ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ దగ్గరకొచ్చేసి చివరికి ఈ విధంగా నేనైతే ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాననమాట. ఈ విధంగా 2 డాట్స్ అయితే నేను వేసేసాను. ఓకేనా? ఈ విధంగా డాట్స్ వేసిన తరువాత ఇప్పుడేంటంటే ఇదేంటంటే బ్యాక్ పార్ట్ కదా! సో, నేనైతే బ్యాక్ ఓపెన్ పెడుతున్నా కాబట్టి మిడిల్‌లో ఈ విధంగా ఒక కట్ అనేది ఇస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకోవాలనమాట. ఓకే గదా! బ్యాక్ ఓపెన్ అంటే ఉక్సులొస్తాయి గదా! ఈ విధంగా నేను కట్ అయితే చేసేసాననమాట. ఇప్పుడేంటంటే ఆహ్, కింద మనం మామూలుగా క్లాత్ వేస్తాం గదా! దానికోసం నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను విడ్త్. అదేనండి హెమ్మింగ్ ఇవన్నీ చేస్తారు గదా! దానికోసం అనమాట. నేను హెమ్మింగ్ చేయకుండా ఫోల్డింగ్ వేసేస్తాను. సో, ఈ విధంగా 2 ఇంచెస్‌కి క్లాత్ తీసేసుకున్నాను విడ్త్. ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసాననమాట. ఇప్పుడు నేనేసేదేంటంటే బ్యాక్ పార్ట్ అనమాట. ఈ విధంగా 2 ఇంచెస్‌కి క్లాత్ తీసుకొని సైడ్ నుంచి ఒక స్టిచ్ వేసేసాను. ఈ విధంగా ఇప్పుడేంటంటే దీన్ని ఇంకొక ఫోల్డ్ చేయాలనమాట. ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసి, దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసి హెమ్మింగ్ ఏం చేసుకోకుండా ఈ విధంగా మిషన్ స్టిచ్చే నేనైతే వేసేస్తున్నాననమాట. కింద పార్ట్ కవరింగ్‌కి ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అదే విధంగా బ్యాక్ పార్ట్ ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా 2 ఇంచెస్ విడ్త్ తీసుకోండి. పొడవు ఎంతైతే ఉంటుందో అంత కట్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండనమాట. వేసేసుకోవాలి. ఈ విధంగా నేను 2 పార్ట్స్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది చూసారా? దానికేంటంటే ఈ పక్కనున్న పార్ట్స్ ఉన్నాయి గదా! మనం ప్రిన్సెస్ కట్ కట్ చేసాం గదా! స్టార్టింగ్‌లో ఇవేంటంటే జాయిన్ చేసుకోవాలనమాట. నేనైతే రివర్స్‌లో పెట్టి చూపిస్తున్నా. మీరు అటు సైడ్ పెట్టుకోండి. నేను చూసుకోలేదు సారీ. ఈ విధంగా ఏంటంటే పక్కనున్న పార్ట్స్‌నయితే మనం కలిపేసి స్టిచ్ వేసేసుకోవాలనమాట. నేను ఈ పార్ట్ చూపియట్లా. ఇది సింపుల్ స్టిచ్చే కదా! ఈ విధంగా మనం ఏంటంటే బోత్ పార్ట్స్‌ని జాయిన్ చేసేసుకోవాలనమాట. ప్రిన్సెస్ కట్ ఎలా ఉందో అలా డిటో ఇలా జాయిన్ చేసేసుకోవడమే. ఓకేనా? అదే విధంగా కింద ఇందాక ఎలా అయితే 2 ఇంచెస్ విడ్త్ తీసుకొని కింద ఎలా అయితే కవరింగ్ చేసామో సేమ్ ఇదే పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా నేను 2 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. పొడవు ఎంతైతే ఉంటుందో అంత మీరు బ్లౌజ్‌ది కట్ చేసేసుకొని ఇదే విధంగా కింద ఫోల్డింగ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలనమాట. ఓకేనా? ఇప్పుడేంటంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడేముంది ఇంకా షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోవడమే. ఓకేనా? ఈ విధంగా షోల్డర్స్ అనేది నేనైతే సెట్ చేసుకుంటున్నాననమాట. అలా సెట్ చేసుకొని ఒక షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒక 2 స్టిచ్‌లు వేసుకోండి. ఫినిషింగ్ బావుంటుంది. నీట్‌గా ఉంటుంది. ఊడిపోకుండా ఉంటుంది. అదే విధంగా ఇంకొక షోల్డర్ కూడా నేనొక స్టిచ్ అనేది వేసేస్తున్నాననమాట. ఇందులో నేను హ్యాండ్స్ కటింగ్ చూపియట్లేదు. ఆల్రెడీ నేను హ్యాండ్స్ కటింగ్ ముందే షేర్ చేసేసాను. నేను బ్లౌజ్ అయితే ఇప్పుడు చూపిస్తున్నా. హ్యాండ్స్‌కేంటంటే మనం బుట్ట హ్యాండ్స్ పెడుతున్నామనమాట. ఓకేనా? ఈ విధంగా నేనైతే షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసాను. ఇప్పుడు మీకిష్టమైన హ్యాండ్స్‌ని మీరైతే యాడ్ చేసేసుకోండి. ఓకే కదా! యాడ్ చేసుకొని సైడ్ స్టిచెస్ అనేది వేసేసుకోవడమే. ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే ఇదనమాట బ్లౌజ్ ఫినిషింగ్. నాకైతే ఈ బ్లౌజ్ చాలా నచ్చింది. ఫినిషింగ్ గూడా బావుంటుంది. మీకెలా అనిపిచ్చింది ఈ బ్లౌజ్ లుక్? థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.